రామకృష్ణ. ఈరోజు ఒక గురు శిష్యుల సంబంధం బాంధవ్యాలు ఎలా ఉండాలి అని తెలియజేయడానికి ఒక వివరణ ఇస్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. గురువుగారు శిష్యులు ఇద్దరు ఉంటారు. గురువుగారు ఒంటి మీద ప్రయాణం చేస్తూ దానికి సంబంధించిన బట్టలు గిట్టలు ఆ లగేజ్ అంతా ఒంటి మీద పెడతారు. ఆ ఒంటి మీద గురువుగారు ఒక్కళ్ళే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అది గురువుగారు ఒక్కళ్ళే కూర్చుంటారు అనమాట. సో ఒంటె నడిపేవాడు ఒకడు ముందు నడుస్తూ ఉంటాడు, శిష్యుడేమో ఒంటె వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం మొదలుపెట్టి చేస్తూ ఉంటారు అనమాట. అలా ప్రయాణం చేస్తూ ఉండే దారి మధ్యలో ఏం జరిగిందంటే, ఒక బ్యాగు ఒంటె నడుస్తూ ఉన్నప్పుడు బ్యాగు ఒంటిపై నుంచి కింద పడిపోయింది. ఈ శిష్యుడు ఆ ఒంటె వెనకాల పరిగెత్తాలి అనే ఆలోచనతో ఫాస్ట్గా ఒంటెతో పాటు నడుస్తాడు, కానీ ఆ బ్యాగ్ గురించి పట్టించుకోడు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట విడిది చేసి అవన్నీ తీసి ఏదో ఆహారానికి దానికి సంబంధించినవి ఎక్కడ పెట్టామని చూసుకునేటప్పుడు ఒక బ్యాగ్ మిస్ అయిందని గురువు గారు గమనిస్తారు. గమనించి శిష్యుని అడుగుతారు, ఏరా ఇట్లా ఒక బ్యాగ్ మిస్ అయినట్టుంది, ఒంటి నుంచి కింద పడింది, ఏది నువ్వు సరిగ్గా గమనించట్లేదా ఏంటి అని చెప్పి శిష్యుని అడుగుతాడు. శిష్యుని అడిగితే అప్పుడు ఏదో పడినట్టుందండి, నేను ఫాస్ట్గా ఒంటితో పాటు రావాలని చెప్పి నేను అది చూసుకోలేదండి అంటాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తాడంటే, అరే తిక్కలాడా, ఒంటిపై నుంచి కింద ఏది పడినా అది ఒంటిపైకి ఇసిరేయాలరా బాబు, అలా వదిలేయకూడదని చెప్తాడు. సరే అని చెప్పి వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అలా వెళ్తూ ఉండగానే ఒంటె వెనక వైపు శిష్యుడు ఉంటాడుగా, ఆ శిష్యుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒంటె మధ్యలోనే పేడ వేసింది. పేడ వేయగానే గురువుగారు ఒంటిపై నుంచి ఏది పడినా ఒంటిపైకి ఇసిరేయాలన్నారు కదా అని చెప్పి వాడేం చేస్తాడంటే, తిక్కలాడు శిష్యుడు, పరమానంద శిష్యుడు లాంటి శిష్యుడు, వాడేం చేస్తాడంటే ఆ పేడని చేతితో పట్టుకుని గురువుగారి ముఖం మీదకి ఇసిరేస్తాడు. గురువుగారు, ఒరే తిక్కలోడా, నేను ఒంటె పైనుంచి పడినవి నా మీదకి వెయ్యాలంటే అవి ఇంపార్టెంట్ అయినవి, లగేజు బ్యాగులు అలాంటి అయినవి వేయాలని చెప్పా, కానీ ఒంటె పేడని తీసుకొచ్చి గురువుగారు మొహం మీద వేసామని చెప్పి గురువుగారు బాగా కోపించి శిష్యుడిని మందలిస్తాడంట. ఇప్పుడు ఈ రోజుల్లో గురు శిష్యుల సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయంటే, గురువుగారు చెప్పింది ఒకటి, వాళ్ళు భావించి చేసేది ఒకటి అనమాట. ఇప్పుడు ఈ ఒంటె పేడని ఎలా శిష్యుడు గురువుగారి మీదకి వేసాడో అలాగే గురువుగారు ఏం చెప్తున్నారు, దానిలో ఆంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి, దానిలో ఉన్న విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకొని అప్పుడు మనం గురువుగారికి తగ్గట్టు వ్యవహరిస్తే ఆ జ్ఞానం అనేది వస్తుంది. అంతేగాని గురువుగారు ఏది చెప్పారో అది విని విచక్షణ లేకుండా మనం పని చేసినా అది సఫలీకృతం అవ్వదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ భగవద్గీతలో ఏం చెప్పారంటే కృష్ణుడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎవరికైతే బాగా శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం వచ్చింది. ఒకవేళ శ్రద్ధ లేని వాడికి మనం జ్ఞానాన్ని చెప్పినా వాడు ఆ జ్ఞానాన్ని ఇముడ్చుకోలేడు, ఆ జ్ఞానం వాడికి అంటదు, వాడు ఆ జ్ఞానాన్ని పరిపుష్టంగా నేర్చుకోలేకపోతాడు. అందుకని ఎప్పుడైనా గురువుల దగ్గర మనం విద్యను నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలి, ఒక విచక్షణ ఉండాలి, ఏం చెప్తున్నారా అని తెలుసుకొని తదానుగుణంగా కొన్ని కర్మలు, మంచి కర్మలు, సత్కర్మలు చేయటం వల్ల మనకి సద్గురువు ప్రాప్తిస్తారు. ఇప్పుడు మనకు ఒక మంచి గురువు దొరకాలని అందరూ, ఎవరికైనా మంచి గురువు దొరకాలని అనుకుంటారు, కానీ వాళ్ళ పూర్వజన్మ కర్మల్ని అనుసరించి, వాళ్ళ పుణ్యఫలాల్ని అనుసరించి, వాళ్ళకి ఎటువంటి మార్గంలో వెళితే ఎటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలో దానికి అనుగుణమైన గురువులు వాళ్ళకి ఆయా సమయాన్ని బట్టి దొరుకుతారు. అందువల్ల మీరందరూ మంచి శిష్యులుగా మారి గురు బోధనలు అర్థం చేసుకొని అందరూ గురుముఖత విద్యలను నేర్చుకొని అందరూ అభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ.